7 సీటర్ ఆటోలు వచ్చేసేసాక ఈవెన్ మామూలు ఆటోల్ని కూడా వీటి కిందనే మళ్ళించేశారు. ప్యాసింజర్ సర్వీస్. అవును. ఆ సర్వీస్ ఆటోలు వలన వాస్తవంగా చెప్పాలంటే వాళ్ళ ఖర్చు పోను ఫర్ డే కనీసం 700, మ్యాక్సిమం 1500 మిగులుతుంది వాళ్ళకి. 700 మినిమం. ఏది డీజిల్ ఖర్చులు ఇవన్నీ పోను 700 మినిమం. ఏది రోజులో 8 గంటలు పనిచేస్తాయి. ఆ పైన ఇంకో 4 గంటలు కష్టపడ్డారంటే 1200, 1300. ఒక రోజు మంచి రోజు ఉందనుకుంటే ఇంకో రూపాయి ఎక్కువ వచ్చింది. ఈ డబ్బులు వస్తూ ఉన్నాయి. ఇప్పుడు ఇది వచ్చినప్పుడు ఎక్కువగా ఇట్లా వెళ్లే వాళ్ళలో మహిళలే ఉంటారు. సర్వీస్ ఆటోలు మహిళలే ఎక్కువ ఉంటారు సర్వీస్ ఆటోల్లో. ఇప్పుడు వాళ్ళు ఆ బస్సు ఎక్కడం బిగించేస్తే తగ్గుతుంది. అందులో పల్లె ప్రాంతాల్లోనే కదా రూపాయి మిగించుకోవాలనుకుంటారు, కానీ పల్లె ప్రాంతాల్లో రూపాయి ఖర్చు పెడదాం అనుకోరు. మామూలు ఆటో ఎక్కకుండా సర్వీస్ ఆటో ఎందుకు ఎక్కుతున్నారు? మామూలు ఆటోకు 100 రూపాయలు డబ్బులు దండగాని అది. ఇదివరకు ఏంటంటే ఆడవాళ్ళు పక్కన మగవాళ్ళు ఉంటే కూర్చోడానికి ఒప్పుకునేవాళ్ళు కాదు, అంటే బంధువులు అయితే ఓకే గాని. ఇప్పుడు సర్వీస్ ఆటోలో ఒకరికొకరు అనుకుంటేనే కూర్చుంటున్నారు కదా, ఒకళ్ళు కూర్చోవడం ఒక రకంగా చెప్పాలంటే. అది అలవాటు అయిపోయాక ఈ తొక్కేసలాటం పెద్దగా పట్టించుకోరు. బస్సులో ఒకరికొకరు కుక్కేసుకోవడానికి కూడా ఎవరు పట్టించుకోరు. అది కొంత ఆ బ్యాచ్కి ఆటో వాళ్ళకి నష్టం ఉంటుంది ఖచ్చితంగా.